మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి వందనములు, శుభములు. ప్రార్థన అనేటువంటి అంశంలో మనం కొనసాగుతున్నాము. ప్రార్థన ఏ భంగిమలో చేయాలి? భంగిమ అంటే ఎలాంటి పొజిషన్, మన శరీర భంగిమ, శరీర పొజిషన్, తల వంచి ప్రార్థన చేయొచ్చు అని చెప్పినని మనము గత పాఠంలో నేర్చుకున్నాం. నడుచుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు, కూర్చుండి ప్రార్థన చేయవచ్చు, సాగిలపడి ప్రార్థన చేయొచ్చు, మోకరించి ప్రార్థన, మోకాళ్ళు వంగగలిగితే మోకరించి ప్రార్థన చేయొచ్చు, నిలవబడి ప్రార్థన చేయొచ్చు. ఓకే, నిలవబడి ప్రార్థన చేయొచ్చు, మోకరించి ప్రార్థన చేయొచ్చు, సాగిలపడి కూడా ప్రార్థన చేయొచ్చు. కూర్చుండి ప్రార్థన చేసుకుంటా అంటే చేసుకోండి. మోకాళ్ళు వంగలేనటువంటి వాళ్ళు ఉంటారు, చాలా మంది వయసులో ఉన్నటువంటి, వృద్ధాప్యం ఉన్నటువంటి వాళ్ళు, మరి స్థితిలో ఆపరేషన్ చేసో లేదంటే ఆరోగ్య పరిస్థితులు బాగలేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉండరు. కూర్చొని ప్రార్థన చేస్తే తప్పేం లేదు. ఓకే, ఎలాగో తల వంచి అలా ప్రార్థన చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే, ఎందుకొరకు ప్రార్థన చేయవలను? ప్రార్థన ఎందుకు? ఓకే, దేవుని ప్రార్థన అనగానే చాలా మందికి, అంటే అన్యులలో నుంచి వచ్చినటువంటి క్రైస్తవుడికి కూడా ఆ అలవాటు, అన్యుల్లో ఉన్నటువంటి అలవాటు పోవటం లేదు. అయితే బాగలేకుండా వస్తే బాగు కొరకే ప్రార్థన చేస్తాం. ఓకే, మన సొంత ప్రయోజనాల కొరకు ప్రార్థన అనగానే సొంత ప్రయోజనాల కొరకే కానీ దేవుడు చేసినటువంటి మేలుల గురించి ఎవరు కూడా ఆయనకి స్తుతులు చెల్లించరు, కృతజ్ఞతలు చెల్లించరు. కాబట్టి ప్రార్థన దేని కొరకు అనేటువంటి అంశము మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ప్రార్థన ఎందుకు? ప్రార్థన చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాని కొరకు, ప్రతి అంశం కొరకు మనము ప్రార్థన చేయవచ్చు. మొదటగా ప్రార్థన దేవుని మహింపరచడానికి ప్రార్థన చేయాలి. దేవుని మహింపరచాలి, ఎందుకంటే ఆయన గుణ లక్షణాలు మనం చూసాం. ఆయన ప్రేమామయుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు. ఓకే, సర్వంలో ఉన్నటువంటి వాడు, ఆయన పవిత్రుడు. ఇలాంటి గుణ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి గుణ లక్షణాలు కలిగినటువంటి దేవునికి ఆయన్ని మహింపరుస్తూ, ప్రభువా లేకుంటే తండ్రి, నువ్వు ఇలాంటి వాడివి, నీ గుణ లక్షణాలను బట్టి మేము కొనియాడుతున్నాము అని చెప్పని ఆయన మహింపరచడానికి కూడా ప్రార్థన చేయాలి. మనకు ఇవ్వండి దేవుడా, ఇవ్వండి తండ్రి అని చెప్పి మనకి ఇచ్చే సంగతులే కాదు, ఇవ్వమని అడగొచ్చు, కానీ ప్రధానంగా దేవుని మహింపరచాలి. మన పాపాలు క్షమించినాడు, మన కుటుంబాన్ని రక్షించినాడు, తల్లి గర్భంలో ఉండి నిన్ను రూపించబడినటువంటి విధానం చూసి ఆయన ఇంతవరదాకా మనల్ని పోషించుకుంటూ వస్తున్నాడు, ప్రతిదిన ఆహారం మనకు దయచేస్తున్నాడు, మరి సరైనటువంటి వాతావరణాన్ని మనకి ఇస్తున్నాడు, కూడు గుడ్డ అన్నీ ఇస్తున్నాడు. కాబట్టి దాన్ని బట్టి దేవునికి మనము మహిమపరచడానికి, దేవుని మహిమపరచడానికి ప్రార్థన చేయాలి. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9-10 వచ్చిన, కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే ఈ లోకం, ఆయన పరిశుద్ధుడే, ఎప్పుడు పరిశుద్ధుడే, పరచబడును గాక అని అనబడలేదు. కానీ ఈ లోకంలో యేసుక్రీస్తు ఈ లోకంతో రాలేదు. యేసుక్రీస్తు అప్పుడు జీవించి ఉన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, నీ నామము పరిశుద్ధపరచబడును కాకంటే నీ నామము ఈ పబ్లిక్, లేదంటే ఈ యొక్క జనాంగానికి తెలియపరచబడాలి. నీ రాజ్యము వచ్చింది కాకంటే, రాజ్యము ప్రజెంట్ అయితే వచ్చింది, అంతకుముందు రాజ్యము సంఘము స్థాపించబడలేదు. రాజ్యం అంటే ఇక్కడ సంఘం అనే గుర్తు పెట్టుకోండి. వచ్చింది కాకంటే ఆల్రెడీ సంఘం స్థాపించబడి ఉంది. ఇప్పుడు మనం ఆ ప్రార్థన చేయకూడదు, అప్పుడు స్థాపించబడలేదు. కాబట్టి యేసు ప్రభు అలా నేర్పించాడు, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అప్పుడు పరలోకంలో దేవుని యొక్క చిత్తము నెరవేరుతుంది, అది భూమిలో నెరవేరలేదు. కాబట్టి ఇదిగో ఈ యొక్క కన్స్ట్రక్షన్, ఆ చర్చ్ కన్స్ట్రక్షన్ బిల్డప్, అది ఇక్కడ నెరవేరాలి. ఆయన యొక్క లేఖనాల ప్రకారంగా నీ చిత్తం ఏదైతే ఉందో, నీ సంకల్పం ఏదైతే ఉందో అది ఇక్కడ నెరవేరాలి అని చెప్పని ప్రార్థన చేస్తున్నాం. మా అనుదిన ఆహారము మాకు దయచేయండి అని చెప్పని ప్రార్థన చేశాడు. కాబట్టి అనుదిన ఆహారం కూడా అడగొచ్చు, దేవుని మహిమపరచాలి. ఓకే, మోషే గారు ప్రార్థన చేస్తారు. చూడండి, దైవజనుడైనటువంటి మోషే ప్రార్థన కీర్తనలు 90వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. ప్రభువా
ఆయన అలా ప్రార్థన చేస్తున్నాడు మోషే గారు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవేనయ్యా అని చెప్పన్నాడు. ప్రభువా, తరతరాల నుంచి మాకు నివాస స్థలము నీవే. నీవు పర్వతములు పుట్టక మునుపు భూమిని, లోకమును నీవు పుట్టింపక మునుపు, పర్వతములు పుట్టింపక మునుపు భూమిని, లోకమును నీవు పుట్టింపక మునుపు ఆ యుగ యుగములు నీవే దేవుడవు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, మంటికి మనుషులను మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. మనిషి ఏమైపోతుందంటే, పుడుతున్నాడు, జన్మిస్తున్నాడు, పెరుగుతున్నాడు, అది ఇది అని చెప్పి అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలని చెప్పి అన్నాడు. వివాహాలు చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు, వివాహాలు చేశాడు, అది సంపాదించాడు. మొత్తానికి ఏమో మళ్ళా మంటికి మార్చిపోతున్నాడు, మంటికి మన్నైపోతున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మనల్ని మళ్ళా మంటిలో నుంచి తీయబడ్డాడు కాబట్టి మళ్ళీ మంటికి మార్చేస్తున్నాడు. ప్రతి మానవుడు మంటిలోకి పోవచ్చుందే. ఓకే, నరులారా తిరిగి రండి అంటున్నాడు. నరులారా తిరిగి రండి అని చనిపోయినటువంటి ప్రతి ఒక్కడు కూడా నరుడే అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోషే గారి ప్రార్థనలో ప్రతి ఒక్కడు మానవుడై పుట్టినటువంటి వాడు, అది ఎలాంటి వాడన్నా కావచ్చు. ఓకే, మళ్ళా మంటికే పోతున్నాడు. మంటికి పోతున్నాడు అంటే నరుడని లెక్క, దేవుడు కాదు. నరులారా తిరిగి రండి అని చెప్పి అంటున్నాడు. చనిపోయినటువంటి ప్రతి వాడు కూడా నరుడే. తిరిగి రా అనిపిస్తే వెళ్ళిపోవచ్చుంది. దేవుడు చెప్పేటువంటి అధికారం ఆయనకుంది. రా అంటే వెళ్ళిపోవచ్చుంది. ఈరోజు చనిపోయినటువంటి భూమిలో పాతి పెట్టినటువంటి వాళ్ళు ఏ ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే విగ్రహాన్ని పెట్టుకోవచ్చు, అలాంటి ఒక ఫోటోని ఫ్రేమ్ చేసి పెట్టుకోవచ్చు, కానీ చనిపోయి ఉంటాడు. కాబట్టి చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి రండి చెప్పి చెప్తున్నవయ్యా, అంత గొప్పవాడివయ్యా, నువ్వు ఎంత శక్తిమంతుడు అని చెప్పి తరతరములు మాకు నివాస స్థలము నీవే అన్నాడు. కాబట్టి దేవుని మహింపరుస్తున్నారు. యేసు ప్రభు కూడా ఏం చెప్పాడు? దేవుడు తండ్రిని మహింపరచమన్నాడు. నీ నామము పరిశుద్ధపరచబడను గాక అంటాడు. నీ భూమి మీద నీ యొక్క చిత్తము, నీ సంకల్పం మీద నెరవేరును గాక అంటున్నాడు. కాబట్టి మోషే కూడా ఏం చెప్తున్నాడు? ఆయన తరతరములు నీవే మాకు నివాస స్థలము అంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అది ప్రార్థనలో ఈ వాక్యంలో దేవుని మహిమపరచటము, దేవుణ్ణి కొనియాడుకోవటము, ఆయన గొప్పతనాన్ని చెప్పటము, ఇది ప్రార్థన. అందుకోసం ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రతిదీ నాకు చెయ్యి, నాకు చెయ్యి, 24 గంటలు నాకు చెయ్యి, నాకు చెయ్యి. ఎవరు చేస్తున్నాడు? క్రైస్తవుడు అన్ని ఉద్యోగం వస్తుంది, ఆరోగ్యం బాగుతుంది, పెళ్ళి అవుతుంది, పిల్లకాయలు పుడతారు, ఇల్లు వస్తుంది, దానికోసం కాదు. ఈ లోకంలో ఉన్న తర్వాత, ఈ లోకం గతించిపోయిన తర్వాత ఏమి జరగాలనో, ఏమి కావాలనో నీకు దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఓకే, మొదటగా ఎందుకు కొరకు ప్రార్థన చేయాలి అంటే, దేవుని విషయమై, దేవుని మహింపరచేదానికి మనము ప్రార్థన చేయాలి. దేవుని విషయమై ప్రార్థన చేయాలి. ఓకే, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి కోసంగా మనం ప్రార్థన చేయాలి. కృతజ్ఞత చెల్లించాలి మొట్టమొదటిగా. ఓకే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ, అది కష్టాలలో కావచ్చు, సుఖాలలో కావచ్చు, ఎలాంటి సమస్య ఉన్నా కూడా, అవమానాలు కావచ్చు, ఇరుకులు, ఇబ్బందులు కావచ్చు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మరలా చెప్తుండా ఆనందించండి, ఆనందంగా ఉండండి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. సకల జనులకు మీ సహనము అందరూ తెలుసుకోగలగాలి. అసహన పరుడు ఈయన, శాంతి స్వభావి, ఆయన శాంతము కలిగినటువంటి వాడు. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతింపుడు గాని దేనిని గురించి చింతించవద్దు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రార్థన ఉంది, విజ్ఞాపన ఉంది. ఇంతకుముందు చదువుకున్నాం. విజ్ఞాపన అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో. ఓకే, మీరు ముందుకు పోయి వీడియోలు చూడండి. కృతజ్ఞతాపూర్వకముగా, అది కృతజ్ఞతాపూర్వకముగా, ఆ కృతజ్ఞత జత కావాలి నీ యొక్క ప్రార్థనకి, లేదంటే నీ యొక్క విజ్ఞాపనకి కృతజ్ఞత యాడ్ కావాలి.
కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మీ విన్నపాలు దేవునికి తెలియచేయాలి. మీ విన్నపాలు ఏదైతే ఉంటాయో, మీ ప్రార్థన ఏదైతే ఉంటుందో, మీ విజ్ఞాపన ఏదైతే ఉంటుందో, అది కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేయాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మీ హృదయాలకి మీ తలంపులకి కావలి ఉంటుంది. దేవుని సమాధానం మనకు కలిగి వస్తుంటుంది. కాబట్టి ప్రతి విషయంలో సంతోషంగా ఉండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి, సహనం తెలియని చింతించబాక. ఓకే, హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపన లేకుంటే మీ ప్రార్థన లేకుంటే మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఓకే, ఇప్పుడు మన విన్నపాలు మనం అడగొచ్చు, తప్పేమి. కొలస్సే పత్రిక కూడా అదే మాట చెప్తాం, 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేతే గాని క్రియ చేత గాని, మాట చేత గాని క్రియ చేత గాని, మాట మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి, త్రూ ద ప్రాపర్ ఛానల్, యేసుక్రీస్తు ద్వారానే. నువ్వు ప్రార్థన చేసావా? యేసుక్రీస్తు ద్వారానే. ఆరాధన చేసావా? యేసుక్రీస్తు ద్వారానే. డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి మనం పోవాలి, మనం చేరుకోలేము. ఓకే, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. సమస్తమును ఆయన పేరట చేయండి. కాబట్టి ప్రతిదీ కూడా యేసుక్రీస్తు పేరట చేయాలి. ఓకే, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మొదటగా యోహాను పత్రికలో అది మనం చూస్తాం. 17వ అధ్యాయంలో మొదటగా దేవునికి కృతజ్ఞత తెలియచేసి యేసుక్రీస్తు ఆ తర్వాత అడుగుతాడు. కాబట్టి మనము అలా కృతజ్ఞత తెలియచేయము, డైరెక్ట్గా అడగటమే. కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన ఉండాలి. ముందు ఆయన కృతజ్ఞతలు చెల్లించండి. నన్ను ఇంతవరకు సజీవంగా కాపాడావయ్యా, నాకు ఇదిగో ఇంతవరకు ఈ స్టేజ్ తెల్లబెట్టావు, ఇది ఇచ్చినావు, అది ఇచ్చినావు, నాకు ఇచ్చినటువంటి ఏదైతే మేలు ఉంటాయో అవన్నీ దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించి ఆ తర్వాత రెండోదిగా నువ్వు అడగాల్సింది ఏదో అడుగు. ఓకే, అందుకొరకు మనము దేవుని కృతజ్ఞత చెల్లించేదానికి ప్రార్థన చేయొచ్చు. ఓకే, దేవుని మహింపరిచేదానికి ప్రార్థన చేయొచ్చు. ఇంకా దేనికి ప్రార్థన చేయొచ్చు అంటే దేవుని సువార్త పని కొరకు ప్రార్థన చేయాలి. ఇది చాలా మంది తక్కువ. సువార్త వ్యాప్తి కొరకు, సువార్త కొరకు ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? సువార్త విషయంలో సువార్త బాగుగా జరగాలని చెప్పినని సువార్తికుడు బయలుదేరేటప్పుడు సువార్త కొరకు మనం ఎంతమంది ప్రార్థన చేస్తాం? అపోస్తల కార్యం 14వ అధ్యాయం చూడండి, 21 నుంచి 22, 23. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకునీకును, అంత్యొకయుకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. క్రైస్తవుడు శ్రమలు రాకపోతే క్రైస్తవుడే కాదు. నాకు అన్ని కరెక్ట్గా ఉండేది, నన్ను ఏమి చేయలేదు, దేవుడు గొప్పగా హెచ్చించినాడు అనుకుంటే వాడు క్రైస్తవుడే కాదు. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెను. క్రైస్తవుడికి శ్రమలు వస్తే మహా ఆనందముగా ఇచ్చుకోవాలి. నాకేం శ్రమలు లేవు, శ్రమ రాలేదంటే వాడు క్రైస్తవుడే కాదు. బంగారము పుటం వేయబడకపోతే అది బంగారమే కాదు. అది పుటం వేయబడితే స్వచ్ఛమైన మేలుమైనటువంటి బంగారము వస్తుంది. పుటం వేయబడకపోతే ఆ మస్టు అంతా దాంట్లోనే ఉండిపోతుంది. అది నిజమైనటువంటి ఒరిజినల్ బంగారం కాదు. అలాగనే క్రైస్తవుడు శ్రమలు ఏది రాకపోతే క్రైస్తవుడే కాదు. శ్రమల ద్వారా ఆయన మనల్ని నీతిమంతులకు తీరుస్తాడు. కాబట్టి శ్రమలు అనుభవించిన తర్వాత మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్పని అంటాడు. కాబట్టి దేని కొరకు ప్రార్థన చేయాలంటే సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థన చేయవలను. సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థన చేయవలెను. వాళ్ళు హెచ్చరించరి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి
వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించేరి. వారు నమ్మిన ప్రభువునకు వారు అప్పగించేరి. వారిని అప్పగించారు. కాబట్టి దేవుని సువార్త కొరకు ప్రార్థన చేయవచ్చు. ఓకే, దేవుని విషయంలో ఇవి. దేవుని విషయంలో 3 విషయాలు. ఒకటేంటి, సువార్త పని కొరకు, అది దేవుని పని. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, అది దేవుని కొరకు. ఆ తర్వాత దేవుని మహింపరిచేదానికి మనము ప్రార్థన చేయాలి. ఈ 3 విషయాలు ఇది దేవుని కొరకు ప్రార్థన. ఓకే, ఇప్పుడు మన విషయమై ప్రార్థన చేసుకోవచ్చు. మన విషయమై కూడా ప్రార్థన చేయాలి, చేసుకోవచ్చు. ఓకే, మనం ఆరాధ్యం చూసిన మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని చెప్పని అంటాం. మన అనుదినం అవసరతలు ఉంటాయి కొన్ని. ఆహారమే కాదు, వస్త్రమే కాదు, ఆరోగ్యమే కాదు, ఒక గూడు కావడవచ్చు. గూడునటువంటి వాడికి గూడు కొరకు. ఓకే, మన అవసరతలు ఏదైతే ఉన్నాయో అవి న్యాయమైన అవసరతలు. దేవుడు నచ్చేదిగా ఉండాలి నీ అవసరత. చేయొచ్చు. మన అవసరత కొరకు మన విషయమై కూడా ప్రార్థన చేయొచ్చు. మన పాపాలని క్షమించేదాని కొరక, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని చెప్పని మన పాపాల కొరకు కూడా మనము ప్రార్థన చేయవచ్చు, చెయ్యాలి. ఓకే, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని, మారు మనసు ఉంది కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. వేడుకోవటం అంటే ప్రార్థన. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. గారడే సీమోను హృదయ ఆలోచన మంచి కాదు, లేదు. అందుకని చెప్తున్నాడు, నీ చెడుతనం మానుకు ముందు అంటే పాపాలు క్షమించేదాని కొరకు మనము ప్రార్థన చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా సీమోను గారడే సీమోను ఏం చెప్పాడు? మొదట నీ చెడుతనాన్ని మానుకో, ఆ తర్వాత ప్రభువుని వేడుకో. ఒకటే మానుకో, రెండోది వేడుకో. మానుకోకుండా వేడుకుంటే రాదు. నీ చెడుతనం మానుకో, తర్వాత ప్రభువుని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు, క్షమించుతాడు దేవుడు. గారడే సీమోను ప్రార్థన చేశాడు, మనసు మార్చుకున్నాడో లేదో మనకు తెలియదు. అయితే మనమైతే మనసు మార్చుకొని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు మనవి ఆలకిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం కూడా పౌలు గారి విషయంలో ఇదే జరుగుతుంది. 16వ వచనం, 22:16. కనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. లేయి, నువ్వు తడవు చేయటం ఎందుకు? నువ్వు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొందు, నీ పాపాలు క్షమించబడతాయి, కడిగి వేసుకో. ఓకే, ప్రార్థన చేసిన తర్వాత బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందిన తర్వాత నీ పాపాలు కడిగివేయబడతాయి. అప్పుడు నువ్వు రక్షణ లేక వస్తావు. అంతేగాని బాప్తిజం పొందకుండా రక్షణ లేదు, బాప్తిజం పొందకుండా పాప క్షమాపణ లేదు. రక్షించబడాలంటే నీ పాపాలు క్షమించబడాలి. పాపాలు క్షమించబడాలంటే నువ్వు బాప్తిజం తీసుకోవాలి. అంతే, ఇది లేఖనం చెప్పేది. చాలా మంది నువ్వు ముందు బాప్తిజం ఎందుకు అవసరమే ఉందలేయా, నువ్వు ముందు రక్షించబడు 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 అంటుంటుండ్రు. ఇది చాలా రాంగ్. ఎలా రక్షణ ఎలా వస్తుంది? రక్షణ రావడానికి సూత్రం ఉంది. నువ్వు వాక్యం వినాలి, మనసు మార్చుకోవాలి, నీ చెడుతనం మానుకోవాలి. మానుకున్న తర్వాత యేసుక్రీస్తుని దేవుడు అని చెప్పి నువ్వు నోటితో ఒప్పుకొని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు అని నీ నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు బాప్తిజం పొందితే ఆ తర్వాత జరిగేది పాపానికి క్షమాపణ, ఆ తర్వాత రక్షణ. ఓకే, చాలా మంది ఈ రోజులలో చాలా మంది అదే చేస్తున్నారు. ఓకే, నీ పాపాలను ఒప్పుకొని బాప్తిజం పొందు, అప్పుడు నీ పాపాలు కడిగివేయబడతాయి, నీకు రక్షణ ఏర్పాటు వస్తుంది. ఓకే, ఇది మన విషయమై ప్రార్థన. మన విషయమై దేవుని విషయమై 3 సంగతులు నేర్చుకున్నాము. మన విషయమై 2 సంగతులు నేర్చుకున్నాం. మన అనుదిన ఆహారం కొరకు, మన అవసరతల కొరకు ప్రార్థన చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మన పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయొచ్చు. ఓకే, ఇంకొక విషయము,
మన నుంచి మనల్ని మంచి మార్గములలో నడిపించు వరకు ప్రార్థన చేయొచ్చు. మనల్ని ఒక మంచి మార్గములో, అయ్యా నేను త్రాగుడుపోతుడు ఉన్నాను, నాకు మంచి మార్గం నేర్పించు, అందులో నుంచి నన్ను విడుదల చెయ్యి, నేను బలహీనుడును అని చెప్పని ఒక త్రాగుడుపోతు కానీ, లేకుంటే ఒక వ్యభిచారి అయినటువంటి స్త్రీ కానీ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అదే 6 అధ్యాయం 13 వచనం చెప్తాడు, మమ్మల్ని శోధనలోకి తేక. మత్తయి సువార్త 6:13. మత్తయి సువార్త 6:13. మమ్మల్ని శోధనలోకి తేక, దుష్టుని నుండి లేక. దుష్టుని నుండి అంటే ఆ మన అంటే తప్పు చేస్తున్నా, నేను పాపంలో ఉంటున్నా, తప్పించుము, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఓకే, రాజ్ అని ఉంది. దుష్టు నుంచి మమ్మల్ని తప్పించేయ అంటే శోధన నుంచి మమ్మల్ని తప్పించు, పాపం నుంచి మమ్మల్ని విడుదల చేయి. ఓకే, అతి కీడు నుంచి, చెడు మార్గం నుంచి. ఓకే, అలా ప్రార్థన చేయొచ్చు. అది మన కోసం. ఇంకొకటి ఏంటంటే, మనకు జ్ఞానము కొదువుగా ఉంటే అప్పుడు కూడా మనం ప్రార్థన చేయొచ్చు. జ్ఞానం ఎరుకను కొద్దిగా ఉంది, తెలివి లేదు, బైబిల్ తెలివి, లోక జ్ఞానం కాదు, బైబిల్ జ్ఞానం. అయ్యా బైబిల్ అర్థం కావటం లేదు, నాకు నేర్పించేయ, నాకు తెలియచేయ, ఈ సత్యమేదో నాకు తెలియచ్చు అని మనం ప్రార్థన, జ్ఞానము కొరకు ప్రార్థన చేయవచ్చు. జ్ఞానము కొరకు మనము ప్రార్థన చేయవచ్చు. మీరు ఎవరికైనాను యాకోబు పత్రిక 1 అధ్యాయము 5-8 దాకా, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుని అడగవలెను. అడుగుట, దేవుని అడగవలెను. ఎవరికైతే జ్ఞానం కొద్దిగా ఉందో వాడు దేవుని అడగాలి. అడుగుట అంటే ప్రార్థన. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. ఇంక సందేహం ఉండకూడదు, విశ్వాసముతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచకొనరాదు. అస్థిరుడు ప్రభు వల్ల ఏమైనా దొరుకుతుందని చెప్పి తలంచుకోకూడదు. ప్రార్థన చేస్తూ ఉంటాడు. అస్థిరత్వం, ఒక దగ్గర స్థిరమైనటువంటి లేదు, స్థిరమైన మనస్సు లేదు, స్థిరమైన నడవడిక లేదు. కొంతకాలం అక్కడ, కొంతకాలం ఇక్కడ, అట్టు అంటాడు, కొంతకాలం ఇటు అంటాడు, రకరకాలుగా ఉంటాడు. స్థిరం లేనటువంటి వాడు అటు ద్విమనస్కుడు. 2 మనసులు ఉంటాయి, అటు మాట్లాడతాడు, ఇటు మాట్లాడతాడు. సమస్త మార్గముల యందు అస్థిరుడు, ప్రతి విషయంలో అస్థిరంగానే ఉంటాడు. కాబట్టి జ్ఞానము కొదువుగా ఉంటే జ్ఞానము కొరకు మనము దేవుణ్ణి అడగొచ్చు. 4 విషయాలైనవి. 5వ విషయం, మన శోధనలో కాలంలో ఉండి తప్పించి దానికోసంగా, లేదంటే మనము శోధనలో బలం పొందే దానికోసంగా ప్రార్థన చేయొచ్చు. యేసుక్రీస్తు కూడా మన గెత్సేమనే తోటలేకపోయి ప్రార్థన చేస్తాడు. రాత్రంతా ప్రార్థనలు గడుపుతాము. అది ఇది ఈ విషయం కొంతమంది పట్టుకుని, యేసుప్రభు రాత్రంతా చేశాడు కదా, మనం రాత్రులు బోధం అని చెప్పని చాలా మంది ఒక చెడ్డ నానుడు ఉంది, అలవాటు ఉంది. యేసుప్రభు గడిపాడు గెత్సేమనే తోటలో. ఆయన ప్రాబ్లం వేరు, మన ప్రాబ్లం వేరు. ఆయన ఆ రోజులలో పరిస్థితి వేరు, మన ఈరోజు పరిస్థితి వేరు. ఎందుకంటే ఒక ఆయన పాస్టర్ ఉన్నాడు, నాకు తెలిసినటువంటి ఆయన ఏం చేస్తారంటే రాత్రుల్లో చర్చిలోకి రమ్మంటాడు అందరినీ, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరినీ. ఓకే, లైట్లు ఆర్పేస్తాడు, కంప్లీట్గా లైట్లు ఆర్పేసేసి మీరు తెల్లవాదులు ప్రార్థన చేసుకోండి అని చెప్పని ఆ ప్రార్థనలో పెడతాడు. కనీసం సెల్ ఫోన్ కూడా ఎలగకూడదు, మినుకు అనకూడదు. చీకటి, గడాంధకరంగా చీకటి ఉండాలా, ఈ చీకటిలో మీరు ప్రార్థన చేయండి అని చెప్పని రాత్రి అంతా ప్రార్థన చేపిస్తాడు. అలాంటి ఎరిజనంగా పోయి చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, నిద్రపోతున్నారా లేకుంటే ఏం చేస్తున్నారో అర్థం కాదు. అది తప్పు. యేసు ప్రభు సందర్భం వేరు, ఆయన చేసినటువంటి సందర్భం వేరు. రాత్రంతా ప్రార్థనలు గడిపినాడు అంటే, రాత్రి కంటిన్యూగా 12 గంటలు కంటిన్యూగా ప్రార్థనలో ఉన్నాడంటే అంత దూరం అడగబడలేదు. తండ్రి అనగానే తండ్రికి తెలుసు. ఆ గెస్సేమనే తోటలో గడిపినాడు. అది
గంటల గంటల ప్రార్థన కాదు అది. గంటల తరబడి ప్రార్థన కాదు అది. చూడండి, ఆ మత్తయి సువార్త 26 అధ్యాయం 36 నుంచి 46 దాకా 10 వచనాలు 11 వచనాలు ఉంటాయి. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన తోటలో చోటుకు వచ్చి గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకుటకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్ప కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఈ విధంగా ప్రార్థన చేశాను. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే జరగాలి. మరలా ఆయన శిష్యుల ఎదుకు వచ్చి వారు నిద్రించుట చూసి, ఒక గడియైనా నాతో కూడా మెలుకుని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండండి, ప్రార్థించి నిద్రపుతూ ప్రార్థించి కాదు, చీకట్లో ప్రార్థన కాదు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుకు చెప్పి మళ్ళా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించిన కాకని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూశాను. ఎలాగనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. 3 సార్లుగా ప్రార్థన చేశాడు. 3 కితాలుగా ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆయన తన శిష్యుల ఎదుకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఓకే, యేసు ప్రభు తన శోధన కాలంలో తప్పించుకోవడానికి ప్రార్థన చేశాడు. అయితే ఆయన ప్రార్థన దేవుడు ఏమి ఆలకించలేదు. నీ చిత్తమే కాని అన్నాడు. ఆ దేవుని చిత్తం మీద జరిగిపోయింది. కాబట్టి ఎలాంటి ప్రార్థన అవసరతలలో, ఇబ్బందులలో, కష్టకాలాలలో మనము ప్రార్థన చేయవచ్చు. నువ్వు గెస్టిమేని తోటకు పోబడలేదు, రాత్రంతా చేయబడలేదు. సమస్య వచ్చింది, శోధన కాలం వచ్చింది, కష్టాలు తప్పించుకోవటానికి చెయ్యి, తప్పేం లేదు, చెయ్యాలి కూడా. అంతేగాని రాత్రంతా ఆయన చేశాడు, నేను కూడా గెస్టిమేని తోటకు పోతాను అంటే అది తప్పు, రాంగ్ అవుతుంది. ఓకే ఓకే అలాగూ మనము దేవుని కొరకు ప్లస్ మన కొరకు మనము ప్రార్థన చేయవచ్చు. ఓకే, మన కొరకు ప్రార్థన చేయొచ్చు, దేవుని కొరకు, దేవుని మహింపరిచే దానికోసము ప్రార్థన. ఓకే, ఈరోజు మనము ఏం నేర్చుకున్నాము? ప్రార్థన ఎందుకొరకు ప్రార్థన అంటే, మొట్టమొదటిగా దేవుని విషయమయ్యి దేవుని మహింపరిచేదానికి మనము ప్రార్థన చేయాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించేదానికి ప్రార్థన చేయాలి. దేవుని సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థన చేయాలి, సువార్త వ్యాప్తి చెందాలి. ఓకే, ఇది 3 సంగతులకి, లేకంటే 3 విధాలుగా దేవుని కొరకు ప్రార్థన. మన కొరకు ప్రార్థన అంటే మన అనుదిన ఆహారం కొరకు మనం ప్రార్థన చేయవచ్చు, లేదంటే మన పాపాలు క్షమించబడటానికి మనము ప్రార్థన చేయొచ్చు, మనల్ని మంచి మార్గంలో నడిపించే దానికోసంగా ప్రార్థన చేయవచ్చు. మనకు జ్ఞానము కొదువుగా ఉంటే, తక్కువగా ఉంటే మనము ప్రార్థన చేయాలి. అలాగనే శోధన కాలంలో బలం తప్పించడానికి, ఆ శోధన కాలం తప్పించడానికి, లేకుంటే బలం పొందడానికి మనము ప్రార్థన చేయాలి. ఈ సందర్భాలను బట్టి మనము మొదటి దేవునికి ఒక 3 విషయాలు, మనకు ఒక 4 విషయాలు, ప్రార్థన సందర్భాలలో మనము ఎందుకొరకు ప్రార్థన చేయాలంటే ఇందుకొరకు మనము ప్రార్థన చేయవలెను. 5 విషయాలు మన కొరకు. ఓకే, దేవుని చిత్తమైతే మళ్ళా కలుసుకున్నప్పుడు ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేయొచ్చు. అంటే మొదలు దేవుని కొరకు ప్రార్థన చేసాము, మన కొరకు ప్రార్థన చేసినాము, ప్లస్ రాబోయే తరగతులలో ఇతరుల కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి.
ఎలా చేయాలనో ఎందుకోసం చేయాలనో దేవుని చిత్తం అయితే మళ్ళా కలుసుకున్నప్పుడు మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు. ప్రార్థన చేస్తూ ఉండండి. మా కొరకు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఓకే. ఈ వీడియోలు వీక్షిస్తూ ఉండండి. ఒక లైక్ చేయండి, చివరి వరకు చూడండి, ఇతరులకు షేర్ చేయండి. మళ్ళా కలుసుకుందాం దేవుని చిత్తం. మీకు వందనాలు.